మిషన్ భగీరథ అందక ప్రజలను వెంటాడుతున్న త్రాగునీటి కష్టాలు అయినా పట్టించుకునే అధికారులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలు గ్రామాలకు ఇప్పటికీ త్రాగునీటి చుక్క అందని దుస్థితి నెలకొంది. ప్రభుత్వ నివేదికల్లో నీరు ప్రవహిస్తున్నట్లు కనిపిస్తున్న గ్రామాల్లో మాత్రం నల్లాలు ఎండిపోయి ప్రజల గొంతులు ఎండిపోతున్నాయి. ఇది కేవలం సాంకేతిక లోపం కాదు, ఇది పరిపాలన నిర్లక్ష్యానికి అద్దం పడుతున్న దృశ్యం. ఆడ ప్రాజెక్టు నుండి నీరు గ్రామాలకు ఎందుకు చేరడం లేదు? కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆడ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన వాటర్ గ్రేడ్ ద్వారా మెషిన్ భగీరథ నీటిని పైప్ లైన్లలో వివిధ గ్రామాలకు సరఫరా చేస్తున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఈ వాదనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. పైప్ లైన్లు ఉన్నాయి, వాటర్ గ్రిడ్ ఉంది, ప్రాజెక్టు ఉంది, కానీ గ్రామాలకు నీరు లేదు. ఇది విరుద్ధతే ఇప్పుడు ప్రజల ఆగ్రహానికి కారణమవుతోంది. వేసవికి ముందే తీవ్రంగా మారిన నీటి ఎద్దడి వేసవి ఇంకా పూర్తిగా ప్రారంభం కాకముందే జిల్లాలో త్రాగునీటి సమస్య తీవ్రమైంది. మెషిన్ భగీరథ పైప్ లైన్లతో తరచూ జరుగుతున్న లీకేజీలు, వాటిని సకాలంలో మరమ్మతులు చేయడంలో అధికారుల వైఫల్యం గ్రామాలను నీటి సంక్షోభం వైపు నెట్టేస్తున్నాయి. ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ఇప్పుడు ఈ పరిస్థితి ఉంటే ఏప్రిల్ మే నెలల్లో గ్రామాల పరిస్థితి ఎలా ఉంటుంది? అధికారుల నిర్లక్ష్యానికి స్పష్టమైన ఉదాహరణగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని పార్టీ, స్టాండ్గాం, వీరవెల్లి, కౌటి గ్రామాలకు 2 నెలలుగా మెషిన్ భగీరథ నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ముత్యంపేట గ్రామం వద్ద ఉన్న ప్రధాన పైప్ లైన్లో లీకేజీ ఏర్పడడంతో ఈ సమస్య తలెత్తింది. గతంలో వేసిన పైప్ లైన్లపై ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాలు జరగడంతో సమస్య మరింత క్లిష్టంగా మారింది. లీకేజీని గుర్తించిన అధికారులు కొంతమేర తవ్వారు, ఆ తర్వాత పనులు నిలిపివేశారు, అలాగే వదిలేశారు. సంబంధిత అధికారులు నిర్వహించిన సర్వేలో నూతన పైప్ లైన్ నిర్మాణానికి సుమారు లక్షల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అయితే నిధులు లేవన్న కారణంతో పనులు ముందుకు సాగడం లేదన్న వాదన వినిపిస్తోంది. ప్రజలు నిలదీస్తున్నారు, వేల కోట్లతో పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం గ్రామాల త్రాగునీటి కోసం ₹1,00,000 కూడా కేటాయించలేకపోతుందా? చేతి పంపుల వద్దే జీవితం. మిషన్ భగీరథ నీరు అందకపోవడంతో గ్రామాల్లోని ప్రజలు చేతి పంపులు, పొలాల్లోకి బోర్ల వద్దే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం తెల్లవారుజామునే మహిళలు, వృద్ధులు, యువకులు బిందెలతో, బకెట్లతో లైన్లలో నిలబడి గంటల తరబడి నీళ్ల కోసం ఎదురు చూస్తున్న వైరం. నీళ్ల కోసం వెళ్లడమే ఒక పనిగా మారిపోయిందని, దీంతో కూలి పనులకు వెళ్లలేక ఆదాయం కోల్పోతున్నామని, మహిళలపై శారీరక, మానసిక భారం పెరిగిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు తాళపల్లి కార్తిక్, నేను పాడి గ్రామ వార్డు మెంబర్ని మాట్లాడుతున్నా. పాడి, సాంగా, వీర్వెల్లి మా 3 గ్రామాలకు దాదాపు 2 నెలల నుండి మిషన్ భగీరథ వాటర్ సరఫరా అంతరాయం కలిగింది. మరి ఇది ముత్తంపేట గ్రామంలో పైపులు లీకేజ్ అయి ఉంది. మరి దీని మీద పైప్ లీకేజ్ అయి 2 నెలలు అయినా కూడా మిషన్ భగీరథ అధికారులు స్పందించడం లేదు. ఎన్నోసార్లు పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చినాం, ఎవరినేమన్నా కలిసినాం, అధికారులు ఎంత కలిసినా కూడా పట్టించుకోవట్లేదు. మొన్న నేను ఏ గారితో మాట్లాడినా, మరి సార్ ఈ మిషన్ భగీరథ నీళ్ళు రావట్లేదు, ప్రాబ్లం ఏంటంటే అడిగితే ఇక్కడ ముత్తంపేటలో పైప్ లైన్ లోపల ప్రాబ్లం ఉంది, మరి మేము దీని గురించి సర్వే చేసి కలెక్టర్ గారి దృష్టి కూడా పంపినామని చెప్పిండ్రు. కానీ ఇంతవరకు ఎవరు అధికారులు వచ్చి దీని గురించి సర్వే చేసింది లేదు, ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ ఎండలు కూడా ముదిరిపోతున్నాయి. మరి ముదిరిపోతున్నాయి, వాటర్ కూడా చాలా కరువు అవుతుంది. ఒక్క బోరింగ్ దగ్గర పోతే గంట 2 గంటలు మహిళలు వేచి చూస్తున్నారు. మరి ఇంత దుస్థితి ఉన్నా కూడా అధికారులు స్పందిస్తా లేరు. మరి ఎందుకు? అధికారులు ఉన్నదెవరు? ప్రజలకు సేవ చేయడానిక, వాళ్ళు ఏసీ రూమ్లో పడుకోవడానిక? మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మాకు ఈ 10 రోజులలో మిషన్ భగీరథ వాటర్ ప్రతి ఊరికి మా 3 గ్రామాలకు సరఫరా కాకపోతే పెద్ద ఎత్తున మహిళలు అందరూ కలిపి రోడ్డు బయట ఇస్తామని కూడా ఈ మీడియా సమావేశంగా హెచ్చరిస్తున్నా. కొమరం భీం జిల్లా మాది కౌటల మండలము. మాకు పార్టీ గ్రామంలో నీళ్లు వస్తలేవు 2 నెలల నుంచి. మాకు నీళ్ళది బాగా ఇబ్బంది ఉన్నది. ఎట్లా ఇబ్బంది పడుతున్నారు వాటర్ రాకపోవడంతో? బాగా ఇబ్బంది అవుతుంది. అటు ఎక్కడ బోరింగ్ ఉంటే అక్కడికి పోయి తెచ్చుడు అవుతుంది. 1 కిలోమీటర్ దూరంలో నుంచి తెచ్చి తాగు నీళ్ళు తాగుతాను. తెచ్చి అధికారులకు చెప్పారా మీరు ఎవరికైనా? చెప్పినాం, ఎంతో మందికి చెప్పి పట్టించుకుంటలేదు. మా పార్టీ గ్రామంలో అంటే అధికారులు సమాధానం ఇవ్వట్లేదా? ఇస్తలేదు, ఎవరు ఇస్తారు అంటే ఏమంటారు మరి అధికారులు? ఏమంటారు, మాకు తెలియదు అంటే మాకు తెలియదు అంటారు. అంటే తెలియదు అని చెప్పేసి తప్పించుకుంటారా? తప్పించుకుంటారు. ఇప్పుడు మీరు మీడియా పరంగా ఏం కోరుకుంటారు మరి? మాకు నీళ్ళది సహకారం కావాలి. నీళ్ళది మాకు బాగా ఇబ్బంది ఉన్నది. మాకు నీళ్లు కావాలి.
మీరు ఎక్కడ నుండి మోసుకొని తీసుకొస్తున్నారు మరి? పోయి తాగుడు నీళ్ళకు ఒక 10-12 నీళ్ళు దాటిపోయి తెస్తాను. అంటే ఇబ్బంది అనిపిస్తలేదా? ఇబ్బంది ఇక మాకు ఇబ్బంది ఉన్నది కానీ మన రాజకీయం చేసేటోళ్ళకి లేదుగా. కుమ్రం భీం ఆసిఫాబాద్ డిస్టిక్ మాది కౌటాల మండలం పాడి గ్రామం. ఈ మిషన్ భగీరథ నీళ్ళు అనేది గత 2 నెలలుగా వస్తలేవు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఈ వాటర్ రాకపోవడం వల్ల గ్రామ ప్రజలందరికీ బాగా ఇబ్బంది కలుగుతుంది. అంటే నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మరి మోసుకొని? 2-3 10 నీళ్ళు ఇట్లా దాటి బోరింగ్ నుంచి తెచ్చుకుంటున్నాం. ఇక బోర్లు ఉన్న వాళ్ళు బోర్ నీళ్ళు పట్టుకుంటున్నారు. కానీ ఇక బోర్లు లేని వాళ్ళు ఇలా పేదవాళ్ళు ఇక వీళ్ళు ఎట్లా కూడా కష్టం అవుతుంది అలాగే తెచ్చుకోవడానికి. బోరింగ్ నుంచి అక్కడ నుంచి తీసుకురావడానికి బోరింగ్ దగ్గర ఒక 10-15 ఒక 20 మంది జమ అవుతున్నారు. వాళ్ళందరూ నింపేసరికి లేట్ అవుతుంది. అలాగే స్కూల్కి పోయే పిల్లలకు కూడా ఇంట్లో పనులు జరగకపోవడం వల్ల వాళ్ళు కూడా లేట్గా పోతున్నారు స్కూల్స్కి. ఈ వాటర్ సౌకర్యం అనేది అధికారులను కల్పించాలని కోరుకుంటున్నాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల మండలంలో గల పార్డి, సాండ్గాం, విర్వెల్లి ఈ గ్రామ పంచాయతీలో నీటి అవస్థలు పడుతున్నారు ప్రజలు. ప్రతిరోజు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఈ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు కూడా రావడం లేదు. మిషన్ భగీరథ ఎప్పటి నుంచి అయితే ప్రారంభమైందో అప్పటి వరకు కూడా అధికారులు ఈ 3 గ్రామాలను నిర్లక్ష్యం చేసిండ్రు. చాలా ఇళ్ళకు నల్ల కనెక్షన్ కూడా ఇవ్వలేదు. ఇచ్చిన కొన్ని ఇళ్ళకు కూడా గత 4 నెలల నుంచి నీళ్లు రావడం లేదు. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఇప్పుడు పొలాలకు వెళ్ళే టైము ప్రతి ఒక్కరికి కూడా నీళ్లు చాలా అవసరం ఉంటాయి. దిక్కుతోచని స్థితిలో పొలాల నుంచి బోర్లు ఏవైతే ఉంటాయో, పొలాలకు నీళ్ళు పట్టే బోర్లు ఉంటాయో ఆ బోర్ల నుంచి నీళ్ళు తెచ్చుకుంటున్నారు. మరి గతంలో కూడా అధికారులకు చాలాసార్లు కంప్లైంట్లు ఇచ్చినాం, కానీ ఫలితం లేకుండా పోయింది. అదేవిధంగా గ్రామ పంచాయతీలో ఉన్న స్పెషల్ ఆఫీసర్ల పాలన ఏదైతే ఉందో ఆ స్పెషల్ ఆఫీసర్లకు కూడా చెప్పినాం, వాళ్ళు కూడా పట్టించుకుంటలేదు. కొత్తగా వచ్చిన పాలకవర్గం దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అధికారులు స్పందించడం లేదు. మరి ఇప్పటికైనా త్వరగా అధికారులు స్పందించాలి. ఈ మహిళలు ఏవైతే ప్రతిరోజు నిత్యం గోసపడుతున్నారో ఈ గోస లేకుండా చూడాలని ఈ TR9 టీవీ ద్వారా అధికారులకు విన్నపించుకుంటున్నాం. కొమరం భీం జిల్లా మాది కౌటాల మండల్ పాడి గ్రామ పంచాయతీ. మాకు నీళ్ళు రావటం లేదు. ఎన్ని రోజుల నుంచి రావట్లేదు? మరి 4 నెలలు అవుతుంది. ఎట్లా ఇబ్బంది పడతారు మరి నీళ్ళు రాకపోవడం తోటి? మాకు బాగా ఇబ్బంది అవుతుంది. వాగు నుంచి చేపడుతుంది. ఎవరి అన్న బోర్లో నీళ్ళు అడిగి చేపడుతుంది. బోరింగ్లు సరిగ్గా లేవు మా ఊర్లో. అంటే అధికారులకు ఎవరు కానీ చెప్పిరా? చెప్తే పట్టించుకుంటలేదు. అధికారులు ఏమంటారు మరి? మేమేం చేస్తుండే నీళ్ళు రాకపోతే అని అంటారు. ఇప్పుడు ఏం కోరుకుంటారు మరి మీడియా ద్వారా? మాకు నీళ్ళు సాయం కావాలి. మాకు నీళ్ళు ఇబ్బంది బాగున్నది. మాకు నీళ్ళది సంగతి కావాలి. రైట్. కుమ్రం జిల్లా కౌటాల మండలంలోని పారడి గ్రామంలో గత 2 నెలలుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. మనకు త్రాగునీరు కోసం చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్కడి నుంచి మీరు తాగునీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది మీకు? మాకు బోరు బావిల కాడ నుంచి మన వాగుల కాడ నుంచి తేవడం జరుగుతుంది. మళ్ళా అది బోరింగ్ల కాడ నుంచి తేవడం జరుగుతుంది. బోరింగ్ల నీళ్ళు కూడా మంచిగా రావడం లేదు. అందుకోసం మేము మన మిషన్ భగీరథ నీళ్ళు వచ్చిన కాడ నుంచి మనం అదే నీళ్ళు తాగడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనకు 2 నెలలుగా మిషన్ భగీరథ నీళ్ళు అనేది రావట్లేదు. దయచేసి మన అధికారులు స్పందించి మనకు మిషన్ భగీరథ నీళ్ళు రావడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాము. గాలిగామా 4 నెలలు నీళ్ళు వస్తలేవు. ఎట్లా ఇబ్బంది అనిపిస్తుందా? మాకు బాగా ఇబ్బంది ఉన్నది నీళ్ళ గురించి. మీరు ఎక్కడ నీళ్ళు తీసుకుపోతారు? మరి ఎక్కడ తీసుకుపోతారు? పొలాల నుంచి తీసుకుపోతాను. అంటే ఇబ్బంది అనిపిస్తలేదా? ఇబ్బంది ఉన్నది. మరి ఈ విషయం అధికారులకు చెప్పిరా నీళ్ళు వస్తలేవు అని చెప్పేసి? చెప్తాను కానీ ఎవరు పట్టించుతలేరు. అంటే అధికారులు ఏమంటారమ్మా? ఏమంటారు? అత్తలు చూస్తాలు పోతారు. అంటే మీ సమస్యని పట్టించుకుంటలేరా? లేదు లేదు లేదు. ఇప్పుడు అధికారులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఏమో చెప్తలేను. మాకు
అంటే మీరు మీడియా ద్వారా ఏం వినవించుకుంటారు మరి? మాకు నీళ్లు మాకు నీళ్లు కావాలని. మాకు నీళ్లు రావాలి, ఎవరైనా ముద్దే కానీ మాకు నీళ్లు సవలతి కావాలి. अम्मा तुम्हाला काय समस्या आहे, कोणता गाव आहे तुमचा? पाणी आहे, तुम्हाला कोणता समस्या आहे? पाणी नसं सारं पाण्याची भायबंदी आहे. कुठं आणून घेता अम्मा तुम्ही पाणी? कच्चं आता बोरिंगचं कच्चं धाव तिकडे इकडे जाऊन कामं जातात. अंग धुवायला पाणी नाही, कपडे धुवायला पाणी नाही. मग कसं करून घेता मग कामं तुम्ही घरचे? घरचे कामं करत नसं पडे असं आपण सपट करत आहोत. तुम्ही कोणाला तर सांगला की सारला आलाय? हो सारणार ते पाटण नाही घेतला. मला सार काय म्हणतात अम्मा? काय म्हणत नाही, पाटण घेत नसं మొత్తం तुम्ही गोष्ट नाही ऐकलं, तुमची गोष्ट प्रजलना आजी. गोष्ट ऐकत नसं. आता काय म्हणत आहात तुम्ही? आम्हाला पाणीच पाहिजे, काही नाही. ओके. तुझं नाव काय आहे? मंडबाई कोणतं गाव आहे? विरली तुम्ही हे पाण्याचा प्रॉब्लेम किती दिवसापासून आहे? बापा 10-12 महिने होतात मी पडले. माझी जशी आहे बापाला कोणी पिपीवर पाणी नसत देत नाही पिहायला. अरे लगेच गोसा आहे. किती दिवसापासून गोसा आहे तुमचा? लगत दिवस झाले बापा, 5-8-9 महिने होते. तुम्ही मोठ्याला सारला आला सांगलेलं काय म्हणलात? सांग हो करतो म्हणतो तो, पण नाही करत की? नाही करत. हो म्हणतो तो. पाणी कडून आणून घेता तुम्ही? आता कोटी राहिलं तर त्यांना बरं, त्या भक्ती पाया पोटी लागून किती दूर आणून घेता अम्मा तुम्ही पाणी? बाबा कोटभर राहायचं जागा आणतो बापा. तुम्हाला वाहनात तकलीफ नाही म्हणाव ना? हो तकलीफ, मस्त तकलीफ. माझा तकलीफ कंबर मरून गेली, पाय हे भूज येत नसे पाया मला. मला पाणी आणताना पडली की? हो पाणी आणता पडले. अम्मा तुझं नाव काय आहे? सुनीताबाई झाडे, कोणतं गाव आहे तुझा? विरली. ते पाण्याच्या इश्यूवर कसं तुम्ही तकलीफ पडता? सरकार देत आहे काय नाही. आम्ही आता आपण 3-4 महिने झाले परत वापस आम्ही तुम्ही पाणी कोणतं आणून घेता? दुसरे घरचं आणत आता घेतात तरी आणत त्याच्या पायाला. तुम्हाला परेशान नाही म्हणाव ना मग? म्हणताय परेशान म्हणत आता काय करायचं आता. तुम्ही पाणी द्यायचं म्हणून साठी अधिकाऱ्याला सांगले की? म्हणून तुम्ही अधिकाऱ्याला सांगला की? सांगलो. सांगलेलं काय म्हणला मग? आमची गोष्ट विरली म्हणल्या केर नाही करत. आम्ही सांगलं म्हणता केर नाही करत, आमची गोष्ट ऐकत नाही कोणी. आता कोणाला सांगणं, त्याच्या पाया लागून सांगले आता खरं करते काय कधी आई असं. కొమరాం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో पार्टी ग्राम पंचायती మనకు ఈ నీళ్ళు हमारे पाणी मात्र पत्त्याला येत नसे. 2 महिन्यापासून आम्ही अंग धुणं नाही बरोबर. एक बोरिंग आम्ही पूरा गाव वाले पूरे जण एक बोरिंगवर जाऊन पाणी आणणं आहे. एक बाय एक घंटा राहत आहे एक घगरा पाणी आणण्यासाठी. आम्हाला पाण्याची भयापट आहे. मोठ्या आमच्या अधिकार माणसांना आले सांगल्यावर काय कोणी काय ऐकत नसत. अधिकारी काय म्हणतात मग तुम्ही सांगलेलं आहे पाण्याच्या म्हणूसाठी? काय म्हणतात त्याला सांगा याला सांगा, आमच्या हातात काय आहे असे म्हणतात. ते पाठिंबा हे नाही काही नाही, आमच्या हातात असे आहे पाण्याचे. तुम्ही अधिकाऱ्याला किती महिन्यापासून सांगता तुम्ही? 1 महिन्याच्या आधीपासून सांगत आहोत. मला सांगलं की नाही पाठीशी घेणं की? पाठिंबा हे नाही सांगल्या उभे राहतात. आम्ही फिरून आहे ना एक बोरिंगवर पुरा गाव मिळून पाणी भरणं आहे. तुम्हाला तकलीफ नाही म्हणून मग? मस्त तापत होत आहे आम्हाला पाण्याची. आता तुम्ही काय करून घेता मग? आम्ही काय आम्हाला काय नाही, आम्हाला उलट पाण्याचे आधार केले बाक होते म्हणून आम्ही म्हणतो. अम्मा नाव काय तुझा? मीराबाई, कोणतं गाव? विरली. तुम्ही पाण्यासाठी कसं तकलीफ पडता? हो देवा कोटी ते गेल्या, कोणी झगडणं कोणी गाडी देणं. तुम्ही कडून आणून घेता पाणी? आता कोणत्या नाच्या बोरी, आता हे आमच्या लेकीचे बोरीले जाणं कसं की दया भक्ती करत आणणं आता बोलवत बालवत. हे असं इश्यू तुमचं किती दिवसापासून आहे? हो 3 महिने 4 महिने होत आहे. तुम्ही कोणाला अधिकाऱ्याला सांगला की? सांगत सापर कोणी लेखा नाही करत बा. मला काय म्हणता अधिकाऱ्याला समाधान काय देतात तुम्हाला? करतो म्हणतात आता त्या करा. मला करतो म्हणतात पण नाही करणार. नाही करणार. तुम्ही आता मीडिया परांगा काय करून घेता अधिकाऱ्याला? आता काय करता पाणी हा म्हणून करा म्हणून सांगून पहा ना. पाठीतून घेऊन साजरी करा बा. भाई आपत होते. आम्ही डोकऱ्या डाकऱ्या कोठी जाणं होते. लंगड्या लुल्या आता वस्तू नाही कोठी जातो कोठी गेल्या काही आपतच जीवाची. मी पडले जातात. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్
Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.